లార్డ్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. అందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. అందరికీ హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్. అందరు చెప్పాలి, హ్యాపీ న్యూ మంత్. ఐ విష్ యూ, ఐ గ్రీట్ యూ హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ మే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసు మాతో నీ ఉండగా నేను అలసి పోలేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అన్ని నీవే చూచుకుంటావు, అన్ని నీవే చూసుకుంటావు, అన్ని నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా ఆమేన్ మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. గత మాసం కాపాడుతీవి స్తోత్రమయ్యా, నూతన మాసం ఇచ్చితివి స్తోత్రమయ్యా. గత మాసం కాపాడుతీవి స్తోత్రం రాజా, నూతన మాసం ఇచ్చితివి స్తోత్రము రాజా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, మేము అలసి పోలేమయ్యా. ఆమేన్, హల్లెలూయా. గడిచిన మాసం అంతా ప్రభు కాచి కాపాడాడు, నూతన మాసాన్ని అనుగ్రహించాడు. ఆయన పోయిన నెల వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. జలములలో దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందునని ఏప్రిల్ మాసానికి దేవుడు అంతా ఇచ్చిన వాగ్దానం అండి. మరి ఈ నెల కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు కళ్ళెదుటే ఉంది. చెప్పబోతున్నాను, వివరించబోతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. హల్లెలూయా. మరి ఈ నూతన మాసాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ఈ మాసంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. ఈ మాసం అంతా నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహిమ కలుగునక రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ దేవుని సన్నిధిలో ప్రియమటి దేవులారు ఉదయకాల ఈ సమయంలో నూతన మాసంలో ప్రభుకు వందనాలు తెలియజేద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం, 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 స్తోత్రం రాజా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా ఈ నెలంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఈ నెలలో మీరు చేపట్టే ప్రతి పనిని నా ప్రభు సఫలపరుచునుగాక, సఫలపరుచునుగాక. మీ పిల్లలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మంచి ఉత్తీర్ణ శాతం, మంచి రిజల్ట్ ఇచ్చాడు నా ప్రభు. మంచి కాలేజీలో కూడా మరి ఏ కాలేజీలో ఎలాంటి కాలేజీలో వేయాలని కొందరు మరి వెతుకులాట్లో ఉన్నారు. మంచి కాలేజీలోని దేవుడు మీకు, మీ పిల్లలకు మీకు మరి సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. నా ప్రభు నెలలో మీ హృదయ వాంఛను తీర్చునుగాక. మీరు అనుకున్న వాటికంటే, మరి కోరుకున్న వాటికంటే, తలంచిన వాటికంటే, ఊహించిన వాటికంటే నా ప్రభు గొప్పగా మేలులు, గొప్పైన మేలులు చేయునుగాక. హల్లెలూయా. దూర ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు క్షేమను ప్రయాణం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నెలలోనే సొంత గృహాల విషయంలో కూడా నా ప్రభు కార్యాలు చేయనుగాక. దైవ సేవకులను గొప్పగా ఆశీర్వదించి వారి పరిచర్యను దీవించునుగాక. వీటన్నిటిని బట్టి, మన దేశాన్ని బట్టి, సంస్థలన్నిటిని బట్టి, యేసయ్య కృప మమ్మలను బట్టి, యేసయ్య కృప పరిచర్యలను బట్టి, మమ్మలను సంఘాన్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి
సబ్స్క్రైబర్ మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఈ మాస వాగ్దానము చూద్దామండి. ఓకే రండి, స్తోత్రం. వచ్చేసేయండి. ఆదికాండము 28:15 యాకోబుతో దేవుడు అంటున్న మాటలు. వాగ్దానం ఇది. ఈ నెలంతటికి ప్రభు మనకిచ్చిన వాగ్దానం అండి ఇది. ఆదికాండం 28:15 చివరి వరుసలో ఉంటుందండి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ప్రభు యాకోబుతో అంటున్న మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబుతో అంటున్న మాటలు. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెలుచుడు. అక్కడ హారాను ప్రాంతంలో ఒంటరిగా ఉన్నాడు. ఏంటండి? ఒంటరిగా ఉన్నాడు. చీకటి అయిపోయింది. ఒంటరి బిక్కు నా జీవితంలో కూడా ఒంటరిగా బ్రతికిన సంవత్సరాలు ఉన్నాయండి. ఒంటరి బ్రతికిన సంవత్సరాలు ఉన్నాయి. బిక్కుమంటూ ఒక అనాథగా బ్రతికాను. కానీ నా ప్రభు ఇదిగో ఈ వాగ్దానం నా కొరకే, నీ కొరకే. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న యాకోబు వెళ్ళిపోయాడు హారాను ప్రాంతంలో. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో అంటున్న వాగ్దానం ఇది. ఏమనంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను వీడువను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ మాసంలో నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పినది నెరవేరుస్తాడు. ఆలస్యం కాదు. యేసు నామములో నా ప్రభు మరి మీ హృదయవాంఛ తీర్చునుగాక. అర్థమవుతుందండి? యాకోబు ఒంటరయ్యాడు. లాబాను దగ్గర పోయాడు కదా. ఎక్కడ పోయాడు? మామయ్య దగ్గర పోయాడు. అక్కడ మోసపోయాడు. యాకోబు అంటేనే మోసగాడు. మరి మాయగాల మోసగాడు ఎవరు? లాబాను. యాకోబునే మోసం చేసేశాడు. కానీ మరలా తిరిగి వచ్చాడు. అతని సంతానమును దేవుడు ఆశీర్వదించాడు. నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు కదా. అనేకములకు తండ్రి ఆయన ఇశ్రాయేలు. దేవునితో పోరాడిన వాడు ఆయన. గర్వాసనే కదా 12 గోత్రాలు వచ్చాయి. మరి ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు చెప్పింది నెరవేర్చాలి లేదా? యాకోబు ఒంటరి వాడు ఏమయ్యాడండి? 1000 మంది అయ్యాడు. 1000, 10,000 ఎన్నికలేని వాడు బలమైన జనంగా అయ్యాడు. 1000, 10,000, 10 లక్షలు అయిపోయాడు. యాకోబు ఒక్కడు. యాకోబు యొక్క గర్భ సంతానం నుండి దేవుడు చెప్పింది నెరవేర్చాడు. ఇక్కడ ఏంటంటే, దేవుడు చెప్పింది నెరవేర్చు వరకు విడవడంట. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. ప్రియులారా, ఈ వాక్యం ఏంటంటే, దేవుళ్ళారా, ఈ నెలలో ఏ వాగ్దానం అయితే చేశాడో ఈ నెలలోనే అన్ని నా ప్రభు చేయబోతున్నాడు. నెరవేరుస్తాడు. నెరవేర్చే వరకు ఆయన నిన్ను వదలడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. మరోమారు మీ అందరికీ హ్యాపీ న్యూ మంత్. మరి నూతన మాసపు దీవెనలు, కృప, ఆశీర్వాదాలు మీకు ప్రాప్తించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు అయ్యా. మరి గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడి ఏప్రిల్ అంతా మాకు ఇచ్చిన నూతన మాసాన్ని బట్టి, మే మాసాన్ని బట్టి స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ కృపంటే చాలు అయ్యా. ప్రతి మాసం మమ్మల్ని కాచి కాపాడుతూ అన్ని విధాలుగా మా పిల్లలను, మా కుటుంబాన్ని, మా పరిచయలను ఆశీర్వదిస్తూ అక్కర్లన్నీ తీరుస్తున్నది వందనాలు. ఈ మాసంలో కూడా మరిచ్చిన వాగ్దానం బట్టి నేను
చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఈ వాగ్దానం మమ్మలను ధైర్యపరుస్తూ ఉంది, బ్రతికిస్తూ ఉంది. ఈ నెలలో ప్రతి వాగ్దానమును నెరవేర్చే దేవుడు, మీ మాట నెరవేర్చే దేవుడు అయ్యా. ఈ నెలంతా శుభము లాభము ప్రియులకు కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ నెలంతా మీకును మీ కుటుంబాలకును నా ప్రభు రాకడ వరకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.